కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మందులు వాడుతున్నారు, మంచిదే. కానీ ఇంతకంటే ముఖ్యమైనది, బాగా నిర్లక్ష్యం చేస్తున్న సమస్య మరోటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్తో పాటుగా ట్రైగ్లిజరైడ్ల గురించి రిపోర్ట్లో ఉంటుంది. కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చెడు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిజరైడ్ల కొవ్వుల శాతమే అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్తో పాటు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి కూడా పట్టించుకోవాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్ర ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన మొట్టమొదటి శత్రువు ఇదే. చూడటానికి మైనంలాగా మెత్తగా ఉండే ఈ కొవ్వు పదార్థం రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోవడంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక విపత్తులు వచ్చి పడతాయి. ఎవరికైనా రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతున్నాయి అంటే వారి గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్లే. అయితే ఈ కొలెస్ట్రాల్లో కూడా మంచి, చెడు అని రెండు రకాలు ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటేనే మనకు ఆరోగ్యం. అయితే మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్లోనే ట్రైగ్లిజరైడ్లనే మరొక రకం కొలెస్ట్రాల్ ఉంది. ఇది మామూలు చెడు కొలెస్ట్రాల్తో పోలిస్తే గుండెకు మరింత ప్రమాదకరమని చెప్తారు డాక్టర్లు. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన శరీరంలో ఉండే ఒక రకమైన క్రొవ్వు పదార్థం అండి. ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి ఇలాగా క్రొవ్వు రూపంలోకి మార్చి, అంటే ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మార్చబడతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మన ఫ్యాట్ సెల్స్లో నిల్వ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఎప్పుడైనా అంటే ఆహారం తినకుండా ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ చేసినప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన క్యాలరీ రిక్వైర్మెంట్కి అవసరం పడుతూ ఉంటుందన్నమాట. సో వీటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. సో ఇది మనం మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మన రక్తంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. వాటిని బట్టి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది మనం నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో చాలా నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రక్తనాళపు గోడలు గట్టిపడటం, అందులో క్రొవ్వు పెరిగిపోవటం అనేది జరగవచ్చు. సో దీనివలన గుండెకి సంబంధించిన సమస్యలు అంటే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం, అదేవిధంగా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వలన పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇలాగా గుండె రక్తనాళాలు అనే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో ప్యాంక్రియాస్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే సడన్గా ప్యాంక్రియాస్లో వాపు వచ్చి ప్యాంక్రియాస్ పనిచేయడం అనేది తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉండటం అనేది మన శరీరానికి మంచిది కాదండి. మన బ్లడ్ రక్తాన్ని తీసుకుని చెక్ చేసినప్పుడు దానిలో ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుందండి. దీన్ని లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటాము. సో ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ట్రైగ్లిజరైడ్ శాతం అనేది తెలుస్తుంది. సో ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా 150 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనమాట. అంటే ఒక డెసిలీటర్లో 150 మిల్లీగ్రామ్స్ వరకు నార్మల్ అంటాం. ఆ 150 నుండి 200 మిల్లీగ్రామ్స్ వరకు బార్డర్ లైన్ హై ట్రైగ్లిజరైడ్స్ అంటాం. అంటే కొద్దిగా బార్డర్ లైన్గా ఉన్నట్లు అర్థం. 200 నుంచి 500 వరకు దీన్ని హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటాం. అండ్ 500 దాటితే వెరీ హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటాం. అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ అధిక మోతాదులో ఉన్నప్పుడు ఇలాగ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సివియరిటీ అనేది ఉండొచ్చు. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవటం ద్వారా మన రక్తంలో ఏ కొలెస్ట్రాల్ ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ 35 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్ల శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్ల శాతం పెరుగుతున్న కొద్దీ
రక్తనాళాల గోడలు బిరుసెక్కే ప్రమాదం పెరుగుతూ పోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా బాగా పెరుగుతుంది. అంతేకాదు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ల వంటి ఉపద్రవాల బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. రక్తంలో ఎక్కువగా ఉన్న ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకునేందుకు ఆహారపు అలవాట్లలో కొవ్వు పదార్థాలని తగ్గించటంతో పాటు స్టాటిన్స్ వంటి మందుల్ని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్లను కొంతకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ పెరగడానికి ఇప్పుడు మనకు అవసరమైన దానికంటే బాగా ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఆహారం తీసుకున్నాం. సో అలా ఎక్కువ తీసుకున్న ఆహారంలో ఉండే క్యాలరీస్ అన్నీ కూడా ఇలాగ క్రొవ్వు రూపంలో, ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మార్చబడుతూ ఉంటుందన్నమాట. సో మనం అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఇలా ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ ఆహారంలో కూడా బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకునే వాళ్ళు లేదా ఎక్కువ ఫ్యాట్స్ తీసుకునే వాళ్ళలో ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇదనే కాకుండా మనం తీసుకునే ఆహారం అనే కాకుండా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల హార్మోనల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా, అంటే ఉదాహరణకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బాగా ఎక్కువ వెయిట్, ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాగా వివిధ రకాల కారణాల వలన మన శరీరంలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. కానీ దేనివల్ల పెరిగినా కూడా అది ఒక లెవెల్ దాటి ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరానికి నష్టాన్ని కలగజేసే అవకాశం, ప్రమాదం ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవడానికి మన లైఫ్ స్టైల్, మన జీవనశైలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, చెడు అలవాట్లని వీలైనంత వరకు మానేయటం, అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటివి లేకుండా చూడటం, వెయిట్ కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవటం, మనం జనరల్గా రొటీన్ చెకప్స్ చేసుకుని మనకి వేరే ఇతర సమస్యలు అంటే షుగర్ కానీ థైరాయిడ్లు కానీ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా మనం ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ పెరిగిన వాళ్ళలో కూడా వీటిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా నార్మల్గా తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. రోజువారీ ఆహారంలోనూ, జీవనశైలి అలవాట్ల విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వంటల్లో నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్సాచ్యురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ను వాడితే మరీ మంచిది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఆర్గనోసల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. రోజు 2-3 రెబ్బల వెల్లుల్లి తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. వారంలో 2-3 సార్లు చేపల్ని ఆహారంగా తీసుకోవటం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన రక్తంలో కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.